హాయ్ అండి. వాణి ట్రెడిషనల్ లైఫ్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. పాత సంవత్సరానికి గుడ్ బై చెప్తూ, కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతూను అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఈరోజు డేని ఎలా స్టార్ట్ చేశాను అంటే, మార్నింగు లేవగానే బాబావారిని స్మృతించుకొని, ఈ లక్ష్మీవారం కదండీ ఈరోజు. చాలా మంచి రోజు పడింది. మార్నింగు లేస్తూనే అన్నీ కంప్లీట్‌గా పనులన్నీ పూర్తి చేసేసుకొని, ఈరోజు బాబావారికి పాలాభిషేకం చేసుకున్నాను. పాలాభిషేకం అయిన తర్వాత నేను ఒక ఆలయంలోని ఒక 10, 15 మంది ఫుడ్‌ని ప్రిపేర్ చేసుకున్నానండి. పొంగలీను, కొమ్ము శనగలు, అలాగే కిచిడి, ఈ తర్వాత కలకండ, ఏవో నాకు కొంచెం స్నాక్స్ అవి ఇంట్లో ఉన్నవి ఇవన్నిటిని పట్టుకొని నేను 12 గంటల హారతికి పెద్దపాడు బాబావారి ఆలయం ఉందండి. మన శ్రీకాకుళం బాబావారి ఆలయంకి నేను మా పాప ఇక్కడికి వచ్చామండి. హారతి అయిన తర్వాతనేమో అన్నదాన కార్యక్రమాలు ఉంటాయండి. అలాగా హారతి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. అక్కడ కూర్చొని హారతి అంతా పాడేసామండి. చాలా ఆనందంగా ఉంది. మంచి రోజు పడింది. అందులోని నాకు చాలా ఇష్టమైన బాబా గారిని స్మృతిస్తే నాకు చాలా ఎంత టైం అయినా తెలీదండి. చాలా ఇష్టం. అలాగా 12:30 హారతి అంతా అయిపోయిందండి. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలకి అంతా అన్న హారతి అయిపోయిన తర్వాత రెడీ చేస్తున్నారండి. నేను ఇందులో ఈరోజు పార్టిసిపేట్ చేశాను. నేను తెచ్చిన ఐటమ్స్‌ను వాళ్ళు ప్రతి వారం పెట్టిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కలిపి అందరమును ఇక్కడ సర్వ్ చేశామండి. పాపం ఒక్క పూట కూడా అన్నం దొరకని వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. నేను అందుకే ఇక్కడ ప్రతి వారం ఇలా జరుగుతున్నదని చూసి నేను ఇక ఇలాగా చక్కగా ఇలా చేసుకుంటే మంచిది కదా! ఒక పూట కూడా భోజనం లేని వీళ్ళకి ఆకలి విలువ తెలిసిన వాళ్ళకి భోజనం పెట్టమంటున్నారు బాబాగారు. నాకైతే ఈరోజు చాలా హ్యాపీ అనిపించిందండి. వాళ్ళు ఎంత ఆప్యాయంగా, అనురాగంగా తిన్నారండి మనం పెట్టే ఫుడ్ అయితేను. నాకైతే అది చాలా హ్యాపీ అనిపించింది. అయితే మనం చేసే చిన్న ఏ సహాయం కూడా పరాయి వాళ్ళకి తెలియకూడదు. అది నాకు ఆ విషయం తెలుసు. బట్ ఇది ఎందుకు ఈ వీడియోని షేర్ చేస్తున్నానంటే, మనకి ఒక్కొక్కళ్ళు చాలామంది ఇళ్లల్లోనే ఏంటంటే ఫుడ్ గురించి కానీ, మనుషుల గురించి కానీ, అసలు ఏ విలువ తెలియని వాళ్ళకి పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టి, ఆ తర్వాత వాటి మీద కామెంట్స్, అది అలా చేశారు, ఇది ఇలా చేశారు, అలాంటి వాళ్ళని పక్కన పెట్టేసి ఇలా చక్కగా భోజనాలు, ఈ అన్నదానం అనేది ఇలాగ చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే ఆ మనిషి విలువ, ఆ అన్నం విలువ తెలిసిన వాళ్ళకి మనం చేస్తే అది మనకి దీవెనలండి, బ్లెస్సింగ్స్ ఉంటాయి. బాబా గారికి కూడా చాలా ఇష్టం, శ్రద్ధ సహనంతో ఉండమంటారు. ఈ శ్రద్ధ సహనంతో ఏది చేసినా ఆయన మన బ్లెస్సింగ్స్ ఉంటాయండి. ఈరోజు ఈ కార్యక్రమం ఇలా చేశానండి. అలాగే